దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఎస్కేప్ పిలుపులో భాగంగా మనం ఈరోజు భారతదేశాన్ని బయటి దేశాల నుండి ఒప్పందాలు కుదుర్చుకొని ఈ బీజేపీ ప్రభుత్వం అనేక ఒప్పందాల్లో మన దేశాన్ని రైతాంగాన్ని దెబ్బతీసే కుట్రలన్నీ ఈరోజు చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే WTO ఒప్పందం ప్రకారం ఆ రోజు కాంగ్రెస్ పివి నరసింహారావు WTO వద్దని చెప్పి అనేక ఉద్యమాలు చేసి బయటి దేశాల నుంచి ఎగుమతి దిగుమతులు తీసుకోకూడదు, మన దేశాన్ని సర్వనాశనం చేసేటువంటి ఇది కుట్ర అని చెప్పి ఆ రోజు సంవత్సరం పాటు అనేక నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఇవాళ అమెరికా నుంచొని ఒప్పందం చేసుకునేటువంటి మోడీ ఇవాళ అన్ని రకాల బయటి దేశాల నుంచి దిగుమతి చేసుకొని మన దేశ రైతాంగాన్ని దివాలా తీసేటువంటి పరిస్థితి నెలకొంటున్నది. ఇవాళ బయట దేశాల నుంచి చికెను, కోడిగుడ్లు, మొక్కజొన్నలు అన్ని రకాల పంట దినుసులను మన దేశాన్ని దిగుమతి చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ ఒప్పందాన్ని వాళ్ళు అగ్రి అయిన విధంగానే మన దేశాన్ని దివాలా తీసి వాళ్ళ రైతాంగం అంతా కూలీలుగా మారి ఏర్పడేటువంటి పరిస్థితి నెలకొన్నది. అదేవిధంగా ఈ దేశాన్ని నాశనం చేసేటువంటి ఒక కుట్ర పద్ధతున్నది. ఈ బీజేపీ ప్రభుత్వాన్ని మనం ఈ రోజు వరకు కూడా ఈ నిరసన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అందులో భాగంగా ఇవాళ మనం ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతున్నది.